వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్స్ బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడాది 100 పాఠశాలల్లో ఈ పరిస్థితిని సాధించామని, త్వరలోనే రాష్ట్రంలోని 42,000 ప్రభుత్వ బడులను అదే స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని లోకేష్ తెలిపారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది మా లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ వస్తూ ఉండటంతో వారికి అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్వైజర్లు, శ్రామికులకు వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ అందనుంది. ఈ అడ్వాన్స్ ని తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్ ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్ సూచించారు. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్ము వాడొద్దని ఆదేశించింది. మీ మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని ఎందుకు వాడుతున్నారని, ఇందుకు అనుమతి లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం ముందు దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కొన్ని నెలల క్రితమే విగ్రహ ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. దాదాపు 2.5 గంటల పాటు సీఎం మేడారంలో గడపనున్నారు. ఈ సందర్భంగా 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం చేపట్టిన పనులను పరిశీలిస్తారు. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ప్రాంగణాన్ని లక్షలాది భక్తుల మంది దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలను కోరారు. ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, భారీ ఎంఎస్ఎంఈ నెట్వర్క్, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ప్రతిభ గల మానవ వనరులు, పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో కూడిన పటిష్టమైన ఎకోసిస్టమ్ అందుబాటులో ఉందన్నారు. శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. అరకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతి ఏంది అని ప్రశ్నించారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల బాధితులను కవిత పరామర్శించారు. అరకపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాలను తొలగించాలన్నారు. కూలీ చేసుకునే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇళ్లు కూల్చుతారా అంటూ హైడ్రాపై ఫైర్ అయ్యారు. పండుగ పూట పేదల ఉసురు తీసుకోకండని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం సత్తయ్యను విచారించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 4వ నిందితుడిగా ఉన్న ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసిందని, అందువల్ల తాము ఇంతవరకు విచారించలేకపోయినట్టు తెలిపింది. 2016లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ 2016 జూలై 6ను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ మెగా టీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నెల 19వ తేదీని ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా పడింది. పాఠశాల విద్యాశాఖ ఏపీ మెగా టీఎస్సీ 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ఇటీవల విడుదల చేసింది. ప్రభుత్వ పంచాయతీరాజ్, మున్సిపల్ పాఠశాలలతో పాటు గిరిజన, సామాజిక, బీసీ, బాలల సంక్షేమం, మోడల్, రెసిడెన్షియల్, ప్రత్యేక పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఈ నియామక డ్రైవ్ లక్ష్యం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ మంగళవారం ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్ట మన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసి క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. పవిత్రమైన నవరాత్రులను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళలకు శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా మరో 25 లక్షల కొత్త ఎల్పీజీ కలెక్షన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలో మొత్తం ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 10.60 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. పండుగ సీజన్లో పేద కుటుంబాలకు చేయూతనివ్వాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనికి ప్రభుత్వం సుమారుగా 2,050 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ద్రోణి పరిస్థితులు కొనసాగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు చోట్ల వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండగా దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురు శుక్రవారాల్లో కోస్తాంధ్రాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన క్యాబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో గంగూలీని ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని ఎన్నుకున్నారు. కాగా 2015-2019 మధ్య ఇదే పదవిలో ఉన్న సౌరవ్ 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ అవే బాధ్యతలు చేపట్టడం విశేషం. 2019-2022 మధ్య దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇక ఈడెన్ గార్డెన్స్ ను ఆధునీకరిస్తూ సామర్థ్యాన్ని లక్షకు పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక మ్యాచ్లను నిర్వహించేలా తాను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా గంగూలీ వెల్లడించాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.